सुनहरे गाता है। मेरे बाबा गीत सुनहरे गाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा ज्ञान सूर्य की किरणों से नित नित नव जीवन पाते हैं। ज्ञान सूर्य की किरणों से नित नित नव जीवन पाते हैं। प्यार के सागर की लहरों में लहर लहर लहराते हैं। अनुभव की मोती मिलते मन जितने गहरे जाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा तुमको पाकर सब पाए अब और नहीं कुछ पाना है। तुमको पाकर सब पाए अब और नहीं कुछ पाना है। मिल गई मंजिल मिलाब मन का मीत सुहाना है। संग तुम्हारा इंद्रधनुष के रंग बिखेरे जाता है। प्यार में तेरे मन साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा गीत सुनहरे गाता है। प्यार में तेरे साँझ सवेरे सुख घनेरे पाता है। मेरे बाबा ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे तुम बाप के बने हो इस दुनिया से मरने के लिए। ऐसी अवस्था पक्का करो जो अंत में बाप के सिवाय कोई भी याद न आए। అంటే బాబా చెప్తారు, మీఠే బచ్చే మీరు బాబా బిడ్డలైనారు ఈ ప్రపంచం నుంచి చనిపోయేదానికి. ఇట్లా పక్కా స్థితి చేసుకోవాలి. మనకు అంతు సమయంలో కూడా వేరే ఎవ్వరు తలంపు రాకూడదు. అట్లా బాబా తలంపు చేస్తూనే ఉండాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, सबसे तीखी आग कौन सी है जो सारी दुनिया को इस समय लगी हुई है।
उसको बुझाने का तरीका सुनाओ. బాబా అడుగుతారు, అన్నిటికంటే చాలా తీక్షణంగా ఉండే నిప్పు ఏది? ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అంటుకుంది. దాన్ని ఆఫ్ చేసేదానికి ఏమి మెథడ్, విధానం ఏమి ఈ నిప్పును ఆఫ్ చేసేదానికి? आंसर, सारी दुनिया में इस समय काम की आग लगी हुई है. ये आग सबसे तीखी है. इस आग को बुझाने वाली रूहानी मिशन एक ही है. इसके लिए स्वयं को फायर ब्रिगेडियर बनाना है. सिवाय योग बल के ये आग बुझ नहीं सकती है. काम विकार ही सबकी सत्यानाश करता है. इसलिए इस भूत को भगाने का पूरा पुरुषार्थ करो. అంటే బాబా చెప్తారు, మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో ఈ కామ వికారాన్ని నిప్పు అంటుకుంది. ఈ నిప్పు చాలా తీక్షణం. ఈ నిప్పుని ఆఫ్ చేయాలంటే మనకు ఆత్మిక మిషన్ ఒకటే ఉంది. మరి దీనికోసం మనందరం ఫైర్ బ్రిగేడ్ కావాలి. అంటే నిప్పుని ఆఫ్ చేసే వాళ్ళు కావాలి. దానికి యోగ బలం తప్ప ఈ నిప్పున ఎవరు ఆఫ్ చేసానికి లేదు. యోగ బలం కావాలి. కామ్ వికారం నుంచి జీవనమే సత్యనాశనం అయిపోయింది. అందువల్ల ఈ భూతాన్ని తరిమేదానికి పూర్తిగా పురుషార్థం చేయాలి. మరి పాట, మహఫిల్ మే జలూటి క్షమ అంటే పురుగులు గుంపులో దీపం వెలుగుతూ ఉంది. ఓం నమ శివ్, ఓం శాంతి. जो अच्छे अच्छे सर्विसेबल बच्चे हैं वो इस गीत के अर्थ को अच्छी रीति समझ जाते. इस गीत को सुनने से सारे सृष्टि चक्र, रचता और रचना के आदि मध्यांत को जान जाते. అంటే ఈ పాట సర్వీసబుల్ బిడ్డలకు ఈ పాటది అర్థం చాలా బాగా అర్థమైపోయి ఉంటుంది. దీని అర్థం కూడా చాలా బాగుంది. వేరే వాళ్ళకు చెప్పేదానికి కూడా బిడ్డలు కూడా బాగా అర్థం చేసుకున్నారు. ఓం నమ శివాయ పాటలో శివబాబాది మహిమ ఉంది. ఈ పాట విని మొత్తం సృష్టి చక్రం మరి రచనాది ఆది మధ్య అంత తెలుసుకోవచ్చు. गीत बजाया जाता है, मनुष्य जान जाए किस द्वारा? ज्ञान के सागर द्वारा. బాబా చెప్తారు, పాటలు ఎందుకోసం వేస్తామంటే మనుషులు తెలుసుకునే దానికోసం. ఎవరి ద్వారా అన్ని విషయాలు తెలుస్తుంది? ज्ञान सागर द्वारा. तो बच्चे जानते हैं कि हम बाप के बनते हैं इस पुरानी दुनिया से मर करके अपने परम धाम में जाने के लिए. బిడ్డలకి ఇప్పుడు బాగా అర్థమైంది, మన బాబా బిడ్డ అయినాం. పాత ప్రపంచం నుంచి చనిపోయి పరంధాం పోయేదానికోసం. ये पुरुषार्थ और कोई करा नहीं सकते सिवाय एक बाप के. ఈ పురుషార్థం తండ్రి తప్ప వేరే ఎవరిని చేయించేదానికి లేదు. బాప్ कहते हैं मेरा बनने से तुमको इस पुरानी दुनिया से मरना होगा. బాబా చెప్తారు, నా బిడ్డ అయితే మీరు ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుంచి చనిపోవాల్సిందిగా ఉంటుంది. पिछाड़ी में ऐसी अवस्था पक्की होनी चाहिए जो सिवाय एक बाप की याद और किसकी भी याद न आए. तुम बच्चे जानते हो क्षमा आई है परवानों को साथ ले जाने के लिए. అంటే ఫైనల్గా మనకు ఈ స్టేజ్ కావాలి, పక్కాగా ఉండాలి. ఒక్క తండ్రి తప్ప వేరే ఎవరు తలంపు రాకూడదు. అందుకే దీపం వచ్చినారు పురుగులందరినీ వాపస్ పిలుచుకొని పోయేదానికోసం. పర్వానీతో ఢేరోంకి ఢేర్ పురుగులు ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువ గుంపు, అంటే గుంపు పురుగులు. ఒక దీపం శివబాబా.
तो प्रदर्शनी में भी देखो कितने ढेर आते हैं। कई बच्चे तो प्रदर्शनी का अर्थ भी नहीं समझते होंगे। అంటే ప్రదర్శనలో ఎంతమంది వస్తారు, చాలామంది తెలుసుకునేందుకు వస్తారు, చాలామందికి ప్రదర్శని అర్థమే తెలియలేదు. అంటే ఎగ్జిబిషన్ చేస్తాం కదా, చిత్రాలంతా పెట్టి అందరికి చెప్పేది. పురానీ దునియా को फिर नई दुनिया बनाने की प्रदर्शनी है. ఈ ప్రదర్శని దేనికోసం అంటే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్చేదానికి. पुरानी दुनिया का विनाश हो, नई दुनिया की फिर स्थापना कैसी होती है, यह संगम पर ही दिखाया जाता है. అంటే పాత ప్రపంచాన్ని వినాశం మరి కొత్తది స్థాపన ఎట్లా అవుతుంది, ఇది ఈ సంగం యుగంలోనే చూపిస్తాం మనం. ఒక సైడ్ వినాశం, ఒక సైడ్ స్థాపన. तो दोनों इकट्ठे तो हो नहीं सकता है, ये ख़त्म होनी है ज़रूर. तो పాతది కొత్తది రెండు చేరి ఉండదు. పాతది వినాశం అయితేనే కొత్తది వస్తుంది. तुम्हारे में भी जो अच्छे अच्छे बच्चे हैं वो जानते हैं राम राज्य अर्थात नई दुनिया स्थापना हो रही है. राम राज्य स्थापना होने के बाद रावण राज्य खत्म हो जाएगा. जब तुम राम राज्य के भांति बनते हो तो तुम्हारे में कोई भी भूत नहीं होनी चाहिए. అంటే రామరాజ్యం స్థాపన అయిపోయిన తర్వాత పాత రావణ రాజ్యం వినాశం అయిపోతుంది. ఇప్పుడు మనం రామరాజ్యం వాళ్ళుగా ఉంటే మన లోపల ఏ భూతాలు ఉండకూడదు. भूतों को भगाने की कोशिश करनी चाहिए. पहले पहले काम अग्नि को बुझाना है. భూతాలను తరిమేదానికి ప్రయత్నం చేయాలి. మొదట్లో ఈ కామ్ అగ్ని దాన్ని ఆఫ్ చేయాలి, అది ఉండకూడదు మన లోపల. अपने लिए ఫైర్ బ్రిగేడర్ बनना है. మన కోసమే మనం ఫైర్ బ్రిగేడ్ కావాలి. అంటే నిప్పును ఆఫ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ కామ్ వికారాన్ని అగ్నిని ఆఫ్ చేయాలి. ये आग सबसे तीखी और బిల్కుల్ గంది है. ఈ నిప్పు చాలా తీక్షణంగా పోతుంది, మరి చాలా అసహ్యం. ఇది కామ్ వికారం చాలా అసహ్యం. సివాయ్ యోగ బల్ కే బుझा नहीं सकते. యోగ బలం లేదంటే ఈ నిప్పును ఆఫ్ చేసానికి కాదు. సో भी यही सवाल है सारी दुनिया का. सबको काम की अग्नि लगी हुई है. इस आग को बुझाने वाली रूहानी मिशन एक ही है. उसको ज़रूर यहाँ आना पड़े. कहते हैं हे पतित पावन आओ. पतित कामी को कहा जाता है. ये काम की आग भूत को भस्म करने वाले आओ. यहाँ मेजॉरिटी तो पतित है, बल कोई पवित्र रहते हैं. तुमको तो युक्ति बताता हूँ, इसको कैसे बुझाओ. ये काम अग्नि भी सतो रजो तमो में होती है. तमो प्रधान वह है जो बिल्कुल ही नहीं रह सकते, आग लगी रहती है. అంటే బాబా చెప్తారు, యోగ బలం నుంచే ఈ కామ్ వికారాన్ని మనం తీసేయచ్చు. ఇది చాలా అసహ్యమైన ఇది. దీనికోసం ఈ ఒకటే మిషన్, ఆత్మిక మిషన్. ఇక్కడ అందరూ రావాల్సిందిగా ఉంటుంది. అందుకే అందరూ పిలుస్తారు హే పతిత్ పావనావో అట్లా అని. అందరూ పతిత్ కామ్ వికారంలో ఎవరు పోతారో వాళ్ళే పతిత్ అని అర్థం. ఈ కామ్ వికారాన్ని భూతం దీని భస్మం చేసేదానికోసం రండి, భస్మం చేసేవాళ్ళు రండి అని చెప్పి పరమాత్మని పిలుస్తారు. యహీ మెజారిటీ తో పతిత్ హై. బాబా చెప్తారు ఇప్పుడు మెజారిటీ అందరూ పతిత్గా ఉన్నారు. అంటే ఎవరో ఒకరు ఈ ప్రపంచంలో పవిత్రంగా ఉన్నారు. బాబా మనకు యుక్తి నేర్పిస్తారు, ఎట్లా ఈ కామ్ వికారాన్ని అగ్నిని ఆఫ్ చేసేది అట్లా.
ఈ కామ్ వికారాన్ని అగ్నిలో కూడా సతో రజో తమో ఉంటుంది. తమో ప్రధాన్ అంటే ఎవరు కామ్ వికారం లేకుండా ఉండరు, కామ్ వికారాలు పోదారు. ఈ అగ్ని అట్లా అంటుకుంది వాళ్ళ లోపల. వాళ్ళ మనిషి జీవనం సత్యనాశం అయిపోతుంది ఈ కామ్ వికారం నుంచి. सतयुग में कोई दुश्मन होता नहीं, वहाँ न रावण होता है न मनुष्य के दुश्मन होते. तुम समझाते हो भारत का सबसे बड़ा दुश्मन रावण है. అంటే సత్యుగంలో ఏ శత్రువును ఉండదు. ఈ రావణ్ శత్రువును లేదు, మనిషి శత్రువులు లేదు. మనం ఇప్పుడు అందరికి చెప్తాం భారతదేశం ఎట్లా, భారతదేశాన్ని చాలా పెద్ద శత్రువు ఎవరు, रावण अट्ला. खेल ही सारा भारत पर बना हुआ है. ये आटने మొత్తం భారతదేశం పైనే రామరాజ్యం రావణ్ రాజ్యం ఆట. ఈ రావణ్నే కాల్చే ఆట కూడా భారత్లోనే. सतयुग में राम राज्य, कलयुग में रावण राज्य. कार्टून भी दिखाया है. అంటే సత్యుగంలో రామరాజ్యం, కలియుగంలో రావణ్ రాజ్యం కార్టూన్ కూడా చేసి పెట్టినారు దీన్ని. वो भी मनुष्य, ये भी मनुष्य है. देवताओं के आगे हाथ जोड़कर जाकर कहते हैं आप सर्वगुण संपन्न, हम पापी दुखी हैं. అంటే దేవతలు మనుషులే, ఇప్పుడు ఉండే వాళ్ళు మనుషులే. అయితే దేవతల ముందు పోయి నమస్కారం చేసి చెప్తారు మీరు సర్వగుణ సంపన్న, మేము పాపి దుఃఖీ అయిపోయినాం అట్లా అని ఈ మనుషులు చెప్తారు. तो ये भारत श्रेष्ठाचारी पावन ज़रूर था, जहाँ देवी देवताएं राज्य करते थे. लक्ष्मी नारायण और राम सीता दोनों का राज्य था, है उनका घराना. అంటే ఈ భారతదేశం ఒకప్పుడు శ్రేష్టాచారి పావన్గా ఉండింది. శ్రేష్టాచారి పావన్ ప్రపంచం దేవీ దేవత రాజ్యంగా ఉండింది. లక్ష్మీనారాయణ మరి రామ్ సీత రెండు ప్రకారమైన రాజ్యం ఉండింది. అంటే అదే వంశమే, దేవతా వంశమే వీళ్ళు కూడా. ప్రజా కా చిత్రతో నహీ బనాయింగ్, ప్రజల చిత్రాన్ని చేయరు, రాజాల చిత్రమే చేస్తారు కదా. तो अभी बाप कितना सहज करके समझाते हैं, समझा कर फिर कहते हैं बुद्धि में धारण होनी है ना. బాబా ఇంత ఈజీగా అన్ని విషయాలను చెప్తారు సహజంగా. అయితే అంత నేర్పించేసి చెప్తారు బుద్ధిలో ధారణ చేసుకోవాలి కదా. जैसे मेरी बुद्धि में धारणा है, झाड़ ड्रामा की नॉलेज हमारे पास है, इसलिए मुझे ज्ञान का सागर कहते हैं. सृष्टि के आदि मध्यांत का ज्ञान मेरे पास है. मुझे पवित्रता का भी सागर कहते हैं. पतित पावन भी मुझे ही कहते हैं, जो आकर सारे भारत को पावन बनाते हैं. అంటే బాబా చెప్తారు ఏ విధంగా నా బుద్ధిలో అన్ని ధారణ అయింది, ఈ కల్పవృక్షం కానీ డ్రామా నాలెడ్జ్ కానీ అట్లా మీ బుద్ధిలో కూడా ఉండాలి. బాబాని జ్ఞాన సాగర్ని చెప్తారు, ఎందుకంటే ప్రతి ఒక్క నాలెడ్జ్ బాబా బుద్ధిలో ఉంది. ఈ సృష్టిది ఆది మధ్య అంత నాలెడ్జ్ అంతా శివబాబా చెప్తారు నా లోపలనే ఉంది. నేనే పవిత్రతా సాగర్ కూడా అయినాను, జ్ఞాన సాగర్ కూడా అయినాను. పతిత్ పావన్ని మీరు నన్నే పిలుస్తారు, వచ్చి భారతదేశాన్ని పావన్ చెయ్యండి అట్లా అని. ఇదే రాజయోగం. మరి జ్ఞానం ఎట్లా ఇప్పుడు లా కాలేజీలో చదువుతారు, అక్కడ ఒక లాయర్ ఇంకొక లాయర్ నేర్పిస్తారు, లాయర్ దగ్గర యోగం, ఆ చదివేసి లాయర్ అవుతారు. ఇక్కడ శివబాబా రాజయోగా నేర్పిస్తారు, రాజుల కంటే రాజాగా అయ్యేదానికి. రాజ్యాలు కూడా భగవాన్ తలంపు చేస్తారు. భగవాన్ దగ్గర ఉండి ఏం దొరుకుతుంది, స్వర్గాన్ని ఆస్తి గ్యారంటీ దొరుకుతుంది పరమాత్మ దగ్గర ఉండి. तुम सबसे पूछते हो कि परमपिता परमात्मा का परिचय है, वो बाप रचयिता है तो ज़रूर स्वर्ग रचता होगा.
और स्वर्ग की రాజ్యాయి देते हैं అంటే మనం అందరి దగ్గర అడుగుతాం పరంపిత పరమాత్మ పరిచయం మీకు ఉందా అట్లా అని. తండ్రి రచయిత స్వర్గ రచన చేస్తారంటే స్వర్గాన్ని రాజ్యం మనకి ఇస్తారు కదా. ఏది రచన చేస్తారో దాని ఆస్తి మనకి ఇస్తారు. సో ఇప్పుడు లేదు మన దగ్గర ఆస్తి, మళ్ళీ తీసుకుంటున్నాం. ఏ విధంగా కాల్ప ముందు భారతవాసీలే ఈ ఆస్తి తీసుకున్నారు, ఇప్పుడు కూడా భారతవాసీలే ఆస్తి తీసుకుంటారు. నారద కోసం ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. नारदा द एग्जाम्पल गेम, तुम बच्चे भी पूछते हो चलेंगे वैकुंठ में, भगवान से नई दुनिया का वर्षा लेंगे. भारत को ही वर्षा मिला था ना. మన అందరిని బయట వాళ్ళని అడుగుతాం, మీరు వైకుంఠానికి వస్తారా, భగవాన్ దగ్గర ఉండి కొత్త ప్రపంచాన్ని ఆస్తి తీసుకుంటారా అని. అయితే దానికి లాయిక్ కావాలి. భారతవాసీలకే దొరికింది ఆస్తి, మొదట్లో ఉండింది, ఇప్పుడు లేదు. तो कोई को भी मिल न सके क्योंकि भारत ही भगवान की जन्मभूमि है. వేరే ఎవరికి ఆస్తి దొరకదు, ఈ భారతవాసీలే కదా స్వర్గవాసి అవుతారు. సో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. భగవాన్ జన్మభూమి భారత్, అందువల్ల ఇంటి నుంచి దానం స్టార్ట్ అవుతుంది కదా. సో భగవాన్ ఏ భూమిలో జన్మ తీసుకుంటారు వాళ్ళకే మొదట్లో దానం ఇస్తారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ చెప్తారు. तो यहाँ वालों को ही देंगे. इंटी बिड्डलगे इस्तार बाबा आस्ति, परंतु बहुत बच्चियाँ समझा नहीं सकती. बहुत बच्चों को साक्षात्कार भी कराते हैं, दिखाते हैं. तुम वैकुंठ के प्रिंसेस बनते हो. ये है ही मनुष्य से प्रिंस बनने की पाठशाला. అంటే చాలామంది బిడ్డలు ఉన్నారు, ఈ దాన్ని వేరే వాళ్ళకు చెప్పేదానికి కూడా కాదు. చాలామంది బిడ్డలకు సాక్షాత్కారం కూడా అవుతుంది, చూపిస్తారు వైకుంఠలో ఎట్లా రాజకుమారి అవుతారు ఎట్లా అని. తో యహే హి మనిషి సే ప్రిన్స్ బన్నే కి పాఠశాల, అంటే మనిషి నుంచి రాజ్కుమార్ అయ్యే దానికోసం ఇది పాఠశాల. రాజ్కుమార్ ఎట్లా అవుతారు, ప్రిన్స్ బన్నా వా రాజా బన్నా ఏకీ బాత్. ప్రిన్స్ని చెప్తేనే ఒకటే, రాజా అయ్యేది చెప్తేనే ఒకటే. రాజా అయ్యే దానికోసం కూడా ఇదే. तो ये साक्षात्कार होता है कि पुरुषार्थ कर ऐसे बनो, అంటే పురుషార్థం చేసి ఇట్లా కావాలని సాక్షాత్కారం కూడా అవుతుంది. बाप की श्रीमत पर चल, पुरुषार्थ कर. सिर्फ कृष्ण को देखा ये कोई बड़ी बात नहीं है. అంటే పురుషార్థం చేయాలి, బాబా శ్రీమత్ అనుసారంగా నడుచుకునే పురుషార్థం. ఊరికే కృష్ణాన్ని చూస్తే ఇది ఏం పెద్ద మాట, చూసేది మాట కాదు. ఇక్కడ పురుషార్థం చేయాలి, శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. ऐसे तो आगे बहुत देखते थे फिर चले गए, साक्षात्कार हुआ फिर पढ़ते नहीं, ऐसे बनते नहीं. అంటే చాలామందికి మొదట్లో సాక్షాత్కారం అయింది, అయితే వాళ్ళు ఇప్పుడు లేదు, వెళ్ళిపోయినారు. ఊరికే సాక్షాత్కారం అయితే లాభం లేదు, చదవలేదంటే అట్లా ఎట్లా అవుతారు. బాగా చదివే దానికి పురుషార్థం చేస్తేనే కృష్ణలాగా అవుతారు. तो इतना पुरुषार्थ नहीं करते क्योंकि भूतों का वार है, देह अभिमान का कड़ा भूत है. ఇంత వాళ్ళు పురుషార్థం చేశానికి కాలేదు, ఎందుకంటే ఈ 5 భూతాలది యుద్ధం. దేహ అభిమానం చాలా పెద్ద భూతం. बुद्धि में रहना चाहिए कि खेल पूरा होता है. हमने 84 जन्मों का चक्र पूरा किया है. अभी हम ये पुरानी छोला छोड़ता
అంటే మన బుద్ధిలో ఉండాలి, ఆట పూర్తి అయిపోయింది, 84 జన్మం కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పాత శరీరాన్ని వదిలేసి వాపస్ ఇంటికి పోవాలి అట్లా అని బుద్ధిలో ఎప్పుడూ ఉండాలి. ఏ भी सिर्फ याद पड़ जाए तो ओहो సౌభాగ్య ఖుషీ కా పారా చడా రహేగా. ఇంత మాత్రం స్మృతిలో ఉంటే కూడా ఎంత సౌభాగ్యం, సదా ఖుషి ఉంటుంది. ఇది కూడా ఒక పెద్ద భాగ్యమే. నేను వాపస్ ఇంటికి పోవాలి అనే స్మృతిలో ఉండేది. అభి హమ్ జాతే హై వాపస్ ముక్తిధామ్ మే, ये किसकी भी बुद्धि में नहीं बैठती. ఇప్పుడు మనం వాపస్ ఇంటికి పోదా అనే స్మృతిలో ఉండాలి. ఇది కూడా చాలామంది బుద్ధిలో కూర్చోలేదు. बल सन्यासी है वो कहते हैं हम शरीर छोड़ ब्रह्म में लीन हो जाएं, परंतु तत्व को याद करने से विकर्म विनाश नहीं होगा. तो कैसे जा सकते हैं బాబా చెప్తారు. సన్యాసులు చాలామంది అనుకుంటారు ఈ శరీరాన్ని వదిలేసి బ్రహ్మతత్వంలో లీనమైపోతాం అట్లా. అయితే వాళ్ళు తత్వాన్ని తలుంపు చేసే దానివల్ల వికర్మం వినాశం కాదు, ఎట్లా పోయేదానికి అవుతుంది. ले जाने वाला एक ही राम है, सभी बच्चों को ले जाएंगे. మనందరిని తీసుకుపోయేది ఒక్కరే రామ్ శివబాబా. బిడ్డలందరిని తీసుకుపోదారు పరంధామ్. ఆపే తో కోయి జా నీ సక్తే హై, వాళ్ళ పాటుగా ఎవరు పోయేదానికి లేదు, బాబానే తీసుకుపోదారు పవిత్రం చేసి. పురుషార్థ్ కర్తే హై क्योंकि इस दुनिया में रहना अच्छा नहीं लगता है. చాలామంది పురుషార్థం చేస్తారు పోవాలని, ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రపంచంలో ఉండేది బాగలేదు, ఇష్టం లేదు. कोई फिर कहते हैं हम इस नाटक में आए ही नहीं, అనేక మతాంతర్ హై. కొందరు చెప్తారు అయ్యో ఈ నాటకానికి మరి వాపస్ రానే రాకూడదు అట్లా అని. అనేక మతాంతరం ఉంది ఈ ప్రపంచంలో. ఒక్కొక్కరు చెప్తారు. గురు గోసాయి ఆది కరోడోं के अंदाज में सबकी अपनी अपनी मत है. గురు గోసాయిలు కోట్లు ఉన్నారు, అందరూ వాళ్ళ మతం అనుసారంగా నడుచుకుంటారు. బల్ कहते हैं आपका ज्ञान बहुत अच्छा है, बाहर गए तो कलास. ఇక్కడ ఉండేటప్పుడు చెప్తారు మీ జ్ఞానం చాలా బాగుంది, అయితే బయట పోతే అంతే, ఈ జ్ఞానం ఏమి వాళ్ళ బుద్ధిలో లేదు. आते तो बहुत है परंतु उनकी तकदीर में नहीं है. इतना मतलब मर्तबा छोड़कर आवे ये नहीं हो सकता है. అంటే చాలామంది వస్తారు కానీ వాళ్ళకి అదృష్టంలో లేదు. వాళ్ళు ఆ పెద్ద పొజిషన్ వదిలేసి ఇక్కడ రావాలంటే కాదు. ఎంతమంది వాళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళందరినీ వదిలేసి రావాలంటే వాళ్ళకు పాసిబుల్ లేదు. ఇస్లియే గరీబ్ హీ ఉఠాతే, ఇట్లే దానికే బాగా చెప్తారు. ఏమీ లేని వాళ్ళే వచ్చి ఇదన్నీ తీసుకుంటారు. యహాంతో ఆఖరికి బచ్చా బన్నా పడి, ఇక్కడ వస్తే మాత్రం పూర్తిగా బాబా బిడ్డ అయిపోవాలి. कोई सन्यासी गुरु इतने सब फॉलोवर्स को छोड़कर आवे ये बड़ा मुश्किल है. ఆ సన్యాసులు వాళ్ళ ఫాలోవర్స్ అందరిని వదిలేసి రావాలంటే చాలా కష్టం, రారు. మనకు ఎవరు ఉన్నారు ఫాలోవర్స్, ఎవరు లేదు. మనం వచ్చి ఈజీగా బాబా బిడ్డ అయిపోతుంది. సో भी ये प्रवृत्ति मार्ग मेल फीमेल दोनों इकट्ठे रहना पड़े. ఇక్కడ ప్రవృత్తి మార్గం, ఇంట్లోనే స్త్రీ పురుషు ఇద్దరు చేరి ఉంటారు, అయితే కమల్ పుష్ప సమానంగా ఉంటారు. నిశ్చయ బుద్ధి వాలే జట్ పరీక్షా లీ జాతి, నిశ్చయ బుద్ధి वालों की जट परीक्षा ली जाती है. देखे गुरु पना छोड़ते हैं यानी बाबा का बनना पड़ता है ना. నిశ్చయ బుద్ధి వాళ్ళకు టెస్ట్ చేస్తారు. వాళ్ళు తన గురువుది స్టేజ్న వదిలేసి వస్తారా. బాబా బిడ్డ కావాలంటే అన్నీ వదిలేసి రావాల్సింది ఉంటుంది. బాబా కిస్కో भी समझाने का सहज उपाय भी समझाते. వేరే వాళ్ళకు చెప్పేదానికి కూడా మనకు
ఈజీ మెథడ్ బాబా నేర్పిస్తారు, ఉపాయం నేర్పిస్తారు, ఎట్లా వేరే వాళ్ళకి చెప్పేది అట్లా. सिर्फ पूछना है परमपिता परमात्मा से तुम्हारा क्या संबंध है, वो ज़रूर मुक्ति जीवन मुक्ति देंगे. అంటే పరంపిత పరమాత్మ దగ్గర ఉండి మీకేం సంబంధం ఉంది అని అడగాలి. పరంపితానే కదా ముక్తి జీవన్ ముక్తి ఆస్తి ఇచ్చేవాళ్ళు. మనిషికు దే नहीं सकते. ఒక మనిషి ఇంకొక మనిషికు ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేదానికి లేదు. बाबा से वर्षा लेने के लिए आकर के सीखना पड़े. श्रीमत जो कहेंगे सो करना है. पहले निश्चय बुद्धि चाहिए, फिर श्रीमत जो मिले. पहले परिचय ही बाप का देना है. బాబా చెప్తారు, బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలంటే ఇక్కడ వచ్చి అన్నీ నేర్చుకోవాలి, శ్రీమత్లో నడుచుకోవాలి. శ్రీమతం ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి. మొదట్లో నిశ్చయ బుద్ధి కావాలి. తర్వాత శ్రీమతం బాబా ఏమి చెప్పినా సరే మనం చేసానికి రెడీగా ఉండాలి. అందుకే మొదట్లో తండ్రి పరిచయం ఇవ్వాలి అందరికి. ढेरों के ढेर आते कहते ये तो बहुत अच्छी चीज़ है. ఎంతమంది వస్తారు ఊరికి చెప్తారు ఇది చాలా బాగుంది అట్లా అని. పరంతు ఖుద్ తోడి ఖడే హోతే. అయితే వాళ్ళు స్వయం ఇక్కడ ఉండి అన్ని చేయరు. బాబా బిడ్డ వేసి అన్ని చేస్తారేమీ లేదు. సిర్ఫ్ అప్ని రాయ్ దేకర్ చలి జాతే. వాళ్ళ సలహా ఇచ్చిపోతారు, ఇది చాలా బాగుంది అందరికి చెప్పండి అట్లా అని. ये मालूम नहीं पड़ता है कि ये किसकी मत पर चलते हैं. వాళ్ళకి ఇది కూడా అర్థం కాలి మనందరం ఎవరు డైరెక్షన్లో నడుచుకుంటాం అట్లా అని. అంటే ఎవరు ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు మనుషులకు తెలియలేదు. స్వయం పరంపిత పరమాత్మ కదా ఇస్తారు. कहते हैं ऐसी प्रदर्शनी तो जगह जगह होनी चाहिए. मत देने लग पड़ते हैं. అరే ఈశ్వర్కు తోడి మత్తు दी जाती है. అంటే మనుషులేమో మనకు సలహా ఇచ్చిపోతారు, ఇట్లా ప్రదర్శనలు అన్ని చోట్ల చేయండి ఎట్లా అని. బాబా చెప్తారు భగవాన్కు మీరు ఏం డైరెక్షన్ ఇచ్చేది, పరమాత్మకి తెలుసు ఏమేమి చేయాలి ఎట్లా చేయాలని. అయితే పరంతు ప్రాక్టీస్ పడి हुई है మత్తు దేనికి. వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చేది ఒక అలవాటు అయిపోయింది మనుషులు. భగవాన్ కూడా డైరెక్షన్ ఇచ్చేస్తారు. బాకీ ఖుద్ బయట సమझे ఏ नहीं है. వాళ్ళు స్వయం కూర్చొని చదవాలి కదా, అది చెయ్యరు. అందరికీ ఊరికి చెప్తారు ఇది చాలా బాగుంది, వేరే వాళ్ళకి కూడా చెప్పండి అట్లా అని చెప్పిపోతారు. यहाँ कोई मत देनी नहीं है, श्रीमत पर चलना है. ఇక్కడ ఎవరు వాస్తవంగా చూస్తే సలహా ఇచ్చేది అవసరం లేదు. ఇక్కడ వస్తే బాబా ఎట్లా చెప్తే అట్లా శ్రీమతిలో నడుచుకోవాలి. వాళ్ళు ఎవరు వచ్చి మనకు చెప్పేది చెప్పకూడదు. तो पहले बाप का बनना है, फिर जो श्रीमत दे ऐसे कोई को समझाओ. అంటే మొదట్లో బాబా బిడ్డ కావాలి, తర్వాత శ్రీమతిలో బాబా ఏమి ఇస్తే నడుచుకోవాలి. ఇట్లా మనం చెప్పాలి వాళ్ళకి. फिर जब किसको समझावे वो लिख करके दे कि मुझे तो श्रीमत पर चलना है. మళ్ళీ మనం ఎవరికి చెప్తామో వాళ్ళు రాసి ఇవ్వాలి, నేను శ్రీమతిలో నడుచుకుంటాను అట్లా అని. తబ్ సమझेंगे कि कुछ ठीक समझा. వాళ్ళు శ్రీమతిలో నడుచుకునే అని ఒప్పుకుంటేనే ఏం అర్థం అంటే వాళ్ళకి కూడా అర్థమైంది అని అర్థం. శ్రీమతిలో నడుచుకునే అని ఒప్పుకోవాలి కదా. ముఖ్య శ్రీమతం పవిత్రత అది పరమాత్మ తలం. तो आते तो ढेर है परंतु अच्छी तरह से समझते नहीं है. ఎంతమంది వస్తారు అయితే బాగా ఏమీ అర్థం చేసుకోలేదు. జ్ఞాన్కి మత్ వాలే बनते नहीं हैं. ఈ జ్ఞానం రావాలి కదా, అది రాలేదు వాళ్ళు. इस समय सब है भक्ति के मत वाले. जब तक
पाठ आदि सब भक्ति के लिए करते हैं। भगवान कहते हैं आधा कल्प तुमने भक्ति की है भगवान से मिलने के लिए। అంటే భక్తి చేసేవాళ్ళే ఉన్నారే కానీ జ్ఞానంలో వచ్చేవాళ్ళు కావాలి కదా, నడిచేవాళ్ళు. సో భక్తిలో ఇదాన్ని అలవాటు అయిపోయింది. జపం చేసేది, తీర్థయాత్ర అక్కడ ఇక్కడ పోయి భగవాన్ భక్తి ఆర్ధకల్పం చేసినారు భగవాన్ కోసం. अच्छा बाबा చెప్తాడు भगवान से मिलने के लिए भक्ति करते हैं, सब भक्त ठहरे। भगवान तो एक ही है, एक को ही कहते हैं पतित पावन, तो खुद भी सब पतित ठहरे। यह है रावण राज्य। इस कल्प के संगम का ही गायन। कल्प के संगम युगे युगे बाप आते हैं. అంటే బాబా చెప్తారు భక్తి చేసేదే భగవాన్ మిలన్ చేశాని కోసం. అందరూ భక్తులైనారు. భగవాన్ ఒకరి కోసమే ఈ గాయనం పతి పావన అట్లా అని. సో అందరూ మరి స్వయం మనుషులందరూ పతిత అయిపోయినారు. ఇది ఉండేదే రావణ్ రాజ్. సో కల్పాని సంగం యుగందే గాయనం. कल्पानी संगम युगे युगे ने परमात्मा अवतरण अवतार. सतयुग है कल्याणकारी स्वर्ग, कलयुग है अकल्याणकारी नरक. रावण है अकल्याणकारी, राम है कल्याणकारी. ये नॉलेज बच्चों की बुद्धि में टपकनी चाहिए, होना रहना चाहिए कि जाकर के विचारों का कल्याण करें. कोई में ऐसी कमी है जो उनसे सब हैरान हो जाते हैं. कहते हैं बाबा फलाने में ये अवगुण है, बहुत समाचार आता है. बाबा का कहना है समाचार दो तो सावधानी मिले. कोई अवगुण होगा तो सर्विस कम करेंगे. आजकल पढ़े लिखे विद्वान पंडित तो बहुत है, वो बहुत ठीक है. कच्चे बच्चों का तो माता ही खराब कर देंगे, इसलिए तीखे बच्चों को भुलाते हैं. समझते हैं ये हमारा बाबा చెప్తారు సత్యుగం కళ్యాణకారి స్వర్గం, కలియుగం అకళ్యాణకారి నరకం. రావణ్ అకళ్యాణకారి, రామ్ కళ్యాణకారి. ఈ నాలెడ్జ్ బిడ్డల బుద్ధిలో విచారం జరుగుతూ ఉండాలి. సదా ఇదే విచారం ఉండాలి. పాపం మనుషులందరూ ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి పోయి కళ్యాణం చేయాలి అట్లా అని. కొందరు ఉన్నారు వాళ్ళ లోపల అన్ని ప్రకారమైన వీక్నెస్ అవగుణాలు ఉంటుంది. అందరికీ కూడా వాళ్ళ నుంచి హింస అవుతూ ఉంటుంది. సో బాబా చెప్తారు బాబా ఫలానాలో ఎన్ని అవగుణాలు ఉంది, అందరికీ హింస చేస్తూ ఉన్నారు అట్లా అని. సో చాలా సమాచారాలు బాబా దగ్గర పోతుంది. బాబా చెప్తారు సమాచారం నాకు గీయండి, వాళ్ళకు నేను హెచ్చరిక చేస్తాను అట్లా అని. ఒకవేళ ఏదైనా అవగుణాలు ఉంటే సర్వీస్ తక్కువ చేస్తారు. ఇప్పుడంతా విద్వాన్ పండితులు చాలామంది ఉన్నారు, చదివిన వాళ్ళు బుద్ధి చాలా షార్ప్గా ఉంటుంది. బాబా బిడ్డలు ఎవరైనా కచ్చాగా ఉంటే వాళ్ళ బుద్ధి తిరిగిపోతుంది, అంటే వాళ్ళని వీళ్ళు మార్చేస్తారు. అందుకే బాబా చెప్తారు చాలా షార్ప్ బుద్ధి వాళ్ళు పోయేసి వాళ్ళందరికీ చెప్పాలి అట్లా అని. మరి చాలా బుద్ధిశాలిగా ఉండాలి. ప్రదర్శనలో కూడా బాబా సమాచారం అడుగుతారు. బాబా అడుగుతారు ఎట్లా ఉండింది, ఎవరెవరు ఏమేమి చెప్పినారు అట్లా అని, ఎవరెవరు మంచి సర్వీస్ చేస్తున్నారు. దీంట్లో చాలా బుద్ధిశాలిగా ఉండాలి సర్వీస్ చేసానికి. అర్థమైందా? कोई अच्छी सर्विस करते हैं, इसमें बड़ी होशियारी चाहिए. कोई बोले तुम शास्त्र आदि पढ़ते हो, बोलो हम तो जानते हैं ये वेद शास्त्र जन्म जन्मांतर सब पढ़ते आए. अभी हमको बाबा का डायरेक्शन है कि कुछ नहीं पढ़ो, मैं जो सुनाता हूँ वो सुनो, मेरी मत पर चलो,
मुझे याद करो तो विकर्म विनाश होगा। अभी मौत सामने खड़ा है, मैं आया हूँ तुमको ले जाने के लिए। मैं तुम्हारा बाप हूँ, तुमको मुक्ति जीवन मुक्తి दूंगा అంటే బావ చెప్తారు, ఎగ్జిబిషన్లో చెప్పేవాళ్ళు చాలా బుద్ధిశాలిగా ఉండాలి. కొందరు అడుగుతారు, మీరు శాస్త్రాలు చదివినారా అట్లా అని. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పాలి, ఈ మాకు బాగా తెలుసు వేద శాస్త్రాలు, జన్మ జన్మాంతర చదువుతానే వచ్చినాం. ఇప్పుడు మాకు భగవాన్ డైరెక్షన్ ఏమంటే అదంతా ఏమి చదవద్దు, డైరెక్ట్గా నేను ఏం వినిపిస్తానో అదే వినండి అని స్వయం భగవాన్ చెప్తున్నారు. నా మత అనుసారంగా నడుచుకోండి, నా తలంపు చేయండి, మీ వికర్మ వినాశం అయిపోతుంది అని పరమాత్మ డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు వినాశం మన కంటి ముందు ఉంది. తండ్రి చెప్తారు, నేను వచ్చినాను మీ అందరిని వాపస్ పిలుచుకుపోయేదానికి. నేను మీ తండ్రి అయినాను, మీకు ముక్తి జీవన్ ముక్తి ఇస్తున్నాను అట్లా అని బాబా చెప్తారు. మళ్ళీ బాబా చెప్తారు, ప్రతి ఒక్కరిది పార్ట్ అనుసారంగా మొదట్లో అందరూ ముక్తికి పోతారు, తర్వాత జీవన్ ముక్తికి వస్తారు, సతో ప్రధానంలో వస్తారు. అందుకే అంటే पहले मुक्ति में जाना फिर जीवन मुक्ति में आना, सतो प्रधान में आते हैं. इसलिए कहा जाता है सर्व के सद्गति दाता सर्वोदय. అందుకే శివ బాబాకు చెప్తారు సర్వక సద్గతి దాత సర్వోదయ అని చెప్తారు. మొదట్లో జీవన్ ముక్తికి పోయేసి తర్వాత జీవన్ ముక్తి సతో ప్రధానంలో వస్తారు. सर्व में सारी दुनिया आ जाती है. सर्व माना सारी दुनिया का बाप समझाते हैं. సర్వ అంటే మొత్తం ప్రపంచంలో ఉండేవాడు, అన్నీ వచ్చేస్తుంది. సర్వ అంటే అందరికి తండ్రి ఒకరే శివ బాబా చెప్తారు. वो सब है అల్పకాల్ హద్దుకి సర్వీస్ కర్నేవారు. మనుషులందరూ హద్దు సర్వీస్ చేసేవాడు. బేహద్దులో సర్వోదయ లీడర్ ఎవరు? శివ బాబా ఒక్కరే సర్వోదయ. అంటే సర్వోదయ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు హద్దులో చేస్తారు. అయితే సర్వక సద్గతి దాత సర్వోదయ లీడర్ శివ బాబా ఒక్కరే. వాస్తవంగా మొత్తం విశ్వాన్ని పైన దయ చూపించి విశ్వాన్ని మార్చేది శివ బాబా ఒక్కరే. तो तुम जानते हो बाबा हमको विश्व का मालिक बनाने आए. एवर हेल्दी वेल्दी बनाते बन जाएंगे, परंतु इतना भी किसकी बुद्धि में नहीं बैठता है. 2 अक्षर भी बैठे तो अच्छा है. हम भगवान बाप के बच्चे हैं. भगवान से स्वर्ग का वर्षा मिलना चाहिए ना. मिला हुआ था अभी नहीं है, फिर मिल रहा है. बाप कहते हैं मुझे याद करो, वर्षे को याद करो, 1-2 को यही मंत्र दो, मैं तुम्हारा बेहद का बाप हूँ. धर्म स्थापना के लिए धक्के तो खानी पड़ेंगे. అంటే శివ బాబా చెప్తారు, నేను మీకు విశ్వానికి మాలికగా చేసానికి వచ్చినాను, ఎవరు హెల్దీ ఎవరు వెల్దీగా చేసానికి వచ్చాను. ఇంత మాత్రం బుద్ధిలో ఉంటే కూడా చాలు. అయితే ఇంత మాట కూడా మనుషుల బుద్ధిలో అర్థం కాలి. 2 అక్షరాలు చాలు, బాగుంటుంది. నేను భగవాన్ బిడ్డ అయినాను, భగవాన్ దగ్గర ఉండి స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటాను. మొదట్లో ఉండింది, ఇప్పుడు లేదు, ఇప్పుడు దొరుకుతూ ఉంది. ఇంత మాత్రమేనా బుద్ధిలో ఉండాలి కదా. తండ్రి చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, ఆస్తి తలంపు చేస్తూ ఉండండి, పరస్పరంగా ఇదే అందరికీ మంత్రం ఇస్తూ ఉండండి. నేను మీ బేహద్ తండ్రి అయినాను. ధర్మస్థాపన కోసం ఎంత కష్టపడాల్సిందిగా ఉంది. సత్య ధర్మస్థాపనకు ఎంత మనం చేయాలి. बुद्धि में रहना चाहिए कि अभी नाटक पूरा होता है, बाकी थोड़ा समय है, जाना है अपने घर, फिर हमारा नई सिर पार्ट शुरू होगा. ये बुद्धि में रहे तो अच्छा है. అంటే బుద్ధిలో సదా ఇదే ఉండాలి. నాటకం ఇప్పుడు పూర్తి అయిపోతుంది, బాకీ కొంచెం టైమే ఇక్కడ ఉంటాం, మరి ఇంటికి పోదాం. ఇంటికి పోయేసి కొత్తగా పార్ట్ స్టార్ట్ అవుతుంది సత్యుగ నుంచి. ఇదన్నీ బుద్ధిలో సదా పెట్టుకోవాలి, అప్పుడు మంచిది. तुम बच्चों के
कदम कदम में पदम भरे हुए हैं। बड़ी ज़बरदस्त कमाई है। खुद भगवान कमाई करने के लिए राय देते हैं। అంటే మనం ప్రతి అడుగులో పదం ఉంది. చాలా జబర్దస్త్ సంపాదన ఇది. స్వయం భగవాన్ మనకు సంపాదన చేశానికి అంటే సలహా ఇస్తారు. राय पर चलने से स्वर्ग में तो पहुंच जाते हैं. పరమాత్మ చెప్పినట్టుగా నడుచుకుంటే మనం స్వర్గంలో పోయి చేరుతాం. परंतु स्वर्ग में भी फिर ऊंच पद पाना चाहिए. అయితే స్వర్గంలో పోదాం కానీ అక్కడ కూడా మంచి పదవి తీసుకోవాలి కదా. ये कमाई है चुपचाप करने की. సైలెంట్గా ఈ సంపాదన చేసుకోవాలి. कर्मेंद्रियों से कर्म करो परंतु दिल साजन की तरफ हो, बस बेड़ा पार हो जाएगा. కర్మేంద్రియాల ద్వారా కర్మ అంతా చెయ్యాలి. అయితే మనసు మన సాజన్ సైడ్ ఉండాలి. అప్పుడు మన బోట్ క్రాస్ అయిపోతుంది. बड़ी ज़बरदस्त कमाई ఇది. बाप की सर्विस में रहने से ऑटोमेटिकली बहुत आमदनी होती है. తండ్రి సేవలు చేస్తూ ఉంటే సర్వీస్లో ఉంటే ఆటోమేటికలీ ఎక్కువ సంపాదన మనకు అవుతూ ఉంటుంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार. अभी ये नाटक पूरा हुआ. हमें वापस मुक्तिधाम जाना है. इस खुशी में रह पुरानी देह का अभिमान छोड़ देना है. బాబా చెప్తారు, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోయింది, మనం వాపస్ ఇంటికి ముక్తిధాం పోవాలి. ఈ సంతోషంలో సదా ఉంటే ఈ పాత దేహ అభిమానం మనం వదిలేదానికి అవుతుంది. వదిలేయాలి పాత దేహ అభిమానం. రెండో పాయింట్, एक बाप की मत पर चलना है. बाप को अपनी मत नहीं देनी है. निश्चय बुद्धि बन बाप की जो श्रीमत मिली है उस पर चलते रहना है. బాబా చెప్తారు, ఒక్క తండ్రి డైరెక్షన్ అనుసారంగా మనం నడుచుకోవాలి. తండ్రికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు. అయితే నిశ్చయ బుద్ధి అయ్యేసి తండ్రి ఏం చెప్తారు, ఏం శ్రీమతం ఇస్తారు దాని ప్రకారం నడుచుకొని పోతూ ఉండాలి. మళ్ళీ वरदान, भिन्न भिन्न स्थितियों के आसन पर एकाग्र हो बैठने वाले राजयोगी स्वराज्य अधिकारी भव. అంటే భిన్న భిన్న స్టేజెస్ ఆసనంలో ఏకాగ్ర చేసే రాజయోగి स्वराज्य अधिकारी भव. राजयोगी बच्चों के लिए भिन्न भिन्न स्थितियाँ ही आसन है. రాజయోగి బిడ్డల కోసం బాబా వేరు వేరు స్థితిలో ఏమేమి చెప్పినారు అదే మన ఆసనం, మన స్వమానం. कभी स्वमान की स्थिति में स्थित हो जाओ, कभी फरिश्ते स्थिति में, कभी लाइट हाउस माइट हाउस स्थिति में स्थित हो जाओ, कभी प्यार का स्वरूप में लवलीन स्थिति में स्थित हो जाओ. ऐसे जैसे आसन पर एकाग्र हो बैठते हैं ऐसे आप भी भिन्न भिन्न स्थिति के आसन पर स्थित हो वैरायटी स्थितियों का अनुभव करो. जब चाहो तभी मन बुद्धि को ऑर्डर करो और संकल्प करते ही उस स्थिति में स्थित हो जाओ. तभी कहेंगे రాజయోగి స్వరాజ్య అధికారి. అంటే బాబా చెప్తారు, రాజయోగిల కోసం వెరైటీ స్థితిలో బాబా మనకి ఇచ్చినారు, అదే మన ఆసనం. ఒకసారి స్వమాన స్థితిలో కూర్చోండి, ఒకసారి ఫరిష్తా స్టేజ్లో కూర్చోండి, ఒకసారి లైట్ హౌస్ మైట్ హౌస్ స్టేజ్లో కూర్చోండి, ఒకసారి ప్రీతి స్వరూపంలో ప్రీతిలో లీనమైపోయిన స్థితిలో కూర్చోండి. ఈ విధంగా ఈ వెరైటీ ఆసనాలు ఏకాగ్రత అయ్యి కూర్చున్నాయి. అంటే ఎన్ని వెరైటీ స్థితిలు బాబా మనకి ఇచ్చినారు, అదే మన కోసం ఆసనం. ఆ ఆసనాన్ని స్థితిలో వెరైటీ స్థితిలో కూర్చోండి, ఏకాగ్ర అయ్యి కూర్చోండి.
ఎప్పుడు కావాలనో అప్పుడు మనసు బుద్ధికు ఆర్డర్ ఇవ్వండి, మరి సంకల్పం చేయండి, ఈ స్థితిలో ఉండాలి అట్లా అని. ఆ స్థితిలో స్థితి అయిపోవాలి. దీన్నే చెప్తారు రాజయోగి స్వరాజ్య అధికారి అట్లా అని. स्लोगन, वफादार वह है जिसे संकल्प में भी कोई देहदारी आकर्षण न करे. బాగా చెప్తారు. అంటే నీ సత్యంగా ఎవరు ఉన్నారు, అంటే సిన్సియర్గా ఎవరు ఉన్నారంటే ఎవరికి సంకల్పంలో కూడా ఏ దేహదారి పైన కూడా ఆకర్షణ లేదు, వాళ్ళే బాబా దగ్గర సిన్సియర్గా ఉన్నారు నా అర్థం. వఫాదార్ అంటే పతివ్రత నారీలాగా ఒక్క శివబాబా తప్ప వేరే ఎవ్వరూ ఉండకూడదు. మనసు బుద్ధిలో ఆకర్షణే ఉండకూడదు. ఓం శాంతి. मेरे बाबा कहे
सम्मा